హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి. సో ఈ సినిమాకి సంబంధించి నేను వీడియోలు చేసేటప్పుడు చాలామంది చాలా ప్రశ్నలు వేశారు నన్ను. నీకెందుకు సినిమాల గురించి, నువ్వెందుకు ఈ సినిమాల గురించి రివ్యూలు ఇవ్వడం, సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు సంబంధించి నువ్వు ఎలివేషన్స్ ఇస్తున్నారని చెప్పి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఎందుకని చెప్పి కొంతమంది ప్రశ్నలు వేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పలు శాఖలకు మంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి సినిమాలు తీసినప్పుడు రాజకీయాల్లో ఉంటూ నేను ఎందుకు వీడియోలు చేయకూడదు? అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు తన శాఖకు సంబంధించి ఎప్పుడు ప్రశ్నించినటువంటి వ్యక్తి ఇక్కడ మద్యపాన ప్రియుల కడుపు కొడుతున్నారని చెప్పి గతంలో జగన్ గారి గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఏదైతే ఇప్పుడు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత రేట్లు పెంచి మద్యపాన ప్రియుల కడుపు కొడుతున్నారని చెప్పి తగ్గించాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆయన మాట్లాడారు. ఏ రోజైనా సరే రైతులకు సంబంధించి మద్దతు ధరకు సంబంధించి ఎప్పుడైనా మాట్లాడారా? చాలామంది అంటున్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారి సినిమా కాకుండా మీకు వేరే సమస్యలు లేవంటే సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల గురించి ఎప్పుడైనా వారు మాట్లాడారా? ఇప్పుడు నేను ఈరోజు రైతులకు సంబంధించి ఒక టాపిక్ చేశాం, మరి అలాంటి టాపిక్ చూసారా? చూసి అవును కదా ఇది తప్పు కదా అని చెప్పి మీరు ఏమన్నా మీ లీడర్కి, మీ దేవుడికి, 2 తెలుగు రాష్ట్రాల దేవుడికి మీరు ఏమైనా చెప్పారా? చెప్పలేదు కదా. సో డెఫినెట్గా అలాంటి వ్యక్తులకు సంబంధించి రైతులు ఏదైతే తమకు మద్దతు ధర ఇవ్వకుండా వాళ్ళ టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారని చెప్పి ఏదైతే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారో అలాంటి వ్యక్తులకు సంబంధించి మరి మాట్లాడితే తప్పే ఉంది. సో అందుకే నేను వీడియోలు చేస్తూ ఉన్నా. సో నాకు పర్సనల్గా వారి మీద కోపమేం లేదు. నేను నా ఛానల్ పెట్టుకున్నా కాబట్టి ఛానల్ వెతికి కొన్ని నిజాలు చెప్పాలనుకున్నా నిజాలు చెప్తున్నాను. సో అంతే. సో ఇప్పుడు ఏంటంటే దురంధర్ సినిమా దెబ్బకు విలవిలలాడినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్. మొదటి రోజు ఏమన్నారు వీళ్ళు, గత రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తామని ఎలివేషన్ ఇచ్చుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల మా దేవుడు మీరు తట్టుకోలేరని చెప్పి. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి స్టామినా ఉంది కాబట్టి మొదటి రోజు దగ్గరగా 34 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెప్తా ఉన్నారు. చెప్పకపోయినా కూడా ఆ కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సినిమా బాగున్నా లేకున్నా మొదటి రోజు ఫ్యాన్స్ చూస్తారు, కొంతమంది కూడా ఆసక్తిగా చూస్తారు పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్తో. సో అది రెండో రోజుకు అసలైనటువంటి ఫలితం వచ్చింది రెండో రోజు అంటే కామన్ ఆడియన్స్ వస్తారు. ఎప్పుడు వస్తారు? సినిమా బాగుంటే, మీ పైత్యం అందులో చూపెట్టకుండా ఉంటే, కామన్ ఆడియన్స్ కావాల్సిన దానిలో పెడితే ఖచ్చితంగా వస్తారు. కానీ అది లేదు. అది లేకుండా బయట భజన, సినిమాలో భజన చేసినప్పుడు ఎందుకు వస్తారు? రాలేదు. కాబట్టి రెండవ రోజు సినిమా పరిస్థితి ఎంతకు పడిపోయిందయ్యా అంటే మీకు చెప్తాను. ఇక్కడ 10 కోట్లకి మొదటి రోజు ఉన్న దానికి 34 కోట్లకు పైగా గ్రాస్ చేస్తే రెండవ రోజుకి 10 కోట్ల గ్రాస్కి పడిపోయింది సినిమా. మూడో రోజుకి వచ్చేసరికి 8 కోట్ల గ్రాస్కి పడిపోయింది. 4వ రోజుకి వచ్చేసరికి అది 7 కోట్ల గ్రాస్కి పడిపోయింది. తర్వాత తగ్గుతూ వచ్చింది. మొన్న సోమవారం రోజున 2.5 కోట్లు, మంగళవారం రోజున 2 కోట్ల రూపాయల గ్రాస్. ఇది సినిమా యొక్క పరిస్థితి. అంటే ఆఖరి రాగం పాడేసింది సినిమా. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, దురంధర్ సినిమా ఉంది కాబట్టి ఈ కలెక్షన్లో ఎఫెక్ట్ పడింది. ఒకవేళ దురంధర్ సినిమా లేకపోయి ఉంటే అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ ఇప్పటికీ అదే మాట మాట్లాడతారు. సినిమాలో దమ్ము లేదు కదా అనే మాట వాళ్ళు ఒప్పుకోరు. మనం ఎలివేషన్ ఇచ్చేది తగ్గిస్తే బాగుంటుంది, తగ్గిస్తేనే డైరెక్టర్లు కూడా వేరే కోణంలో కథలు ఆలోచిస్తారనే ఆలోచన ఇప్పటికీ వారికి రావడం లేదు. సో వాళ్ళు మారితే ఖచ్చితంగా దర్శకుల ఆలోచన తీరు మారుతుంది, సినిమాలు కూడా సక్సెస్ అవుతాయి. వాళ్ళు మారరు అనడానికి ఇది పెద్ద ఎగ్జాంపుల్. చివరికి దర్శకుడు హరీష్ శంకర్ గారు కూడా నాకు ఇదే వచ్చు, నేను ఇదే తీస్తా, మేము దురంధర్ ముందు బిగ్ రిస్క్ చేస్తామంటే, ఇక దురంధర్ సినిమా హిందీలో ఇప్పుడు సినిమా తెలుగులో రిలీజ్ క్యాన్సిల్ అయిన షోలు తర్వాత ఏంది, సినిమా అయిపోయింది కాబట్టి ఇంకా కలెక్షన్ వస్తలేవు కాబట్టి దురంధర్ తెలుగు వర్షన్ కూడా సినిమా థియేటర్లు ఇచ్చారు. సినిమాల దమ్ము ఉంటే అవతల 10 సినిమాలు ఉన్న సినిమా ఆడుతుంది, చిన్న హీరో సినిమానే ఆడుతుంది. కానీ ఆ రకంగా లేకుండా మనం డైరెక్ట్ ఎలివేషన్ ఇచ్చేసుకొని వాళ్ళది కొడతాం వీళ్ళది కొడతాం అంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటయ్యా ట్రేడ్ పండితులు ఏం చెప్తా ఉన్నారంటే, ఫైనల్గా ఈ సినిమా 120 కోట్లకు పైగా బిజినెస్ చేసిందంట. మరి 120 కోట్లకు పైగా బిజినెస్ చేస్తే మరి ఎంత రావాలి కలెక్షన్స్? దగ్గరగా 130 కోట్లు రావాలి. మామూలుగా నష్టాలు లేకుండా ఉండడం కోసం బ్లాక్ బస్టరో ఇంకో బ్లాస్టరో ఇండస్ట్రీ కార్డులు పక్కన పెట్టండి, ఆ రేంజ్లో రాలేదు. టోటల్గా ఎంత వచ్చిందంటే ఇది 84 కోట్ల రూపాయలు వచ్చిందంట టోటల్గా. ఏది శాటినిల్కు ఏదో వెబ్సైట్ గురించి చెప్తా ఉన్నారు. దాంట్లో పారదర్శకంగా ఉంటుందంటే కలెక్షన్లకు సంబంధించి అది
వాళ్ళ దాంట్లో దగ్గర దగ్గర 86 కోట్లు చెప్తా ఉన్నారు. 86 కోట్ల గ్రాస్ మొత్తం ఏమంటారు, షేర్ కాదు గ్రాస్. అందులో మళ్ళీ జిఎస్టీలు ఐఎస్టీలు ఈఎస్టీలు ఉంటాయి కదా, మొత్తం పోతాయి. అంటే 100 కోట్ల మార్కు కూడా ఈ సినిమా దాటలేదు. అంటే ఈ షేర్ 50 కోట్లు కూడా రాలేదు. రావాల్సిందంతా 130 కోట్లకు పైగా, అంటే ఇంకా దగ్గర దగ్గర 86 కోట్ల రూపాయలు, 80 కోట్లకు పైగా రావాలి. వస్తే సినిమా నిలబడే నష్టాలు రాకుండా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ ఇప్పుడు నిన్నటితో అయిపోయింది, ఇంకా ఆఖరి రాగం అయిపోయినట్టే. ఇక ఎందుకంటే ఈ సినిమా బాగుందంటేనే ఒక 2 వారాలు గట్టిగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఈ వారానికి 5 రోజులకే మొత్తం అయిపోయింది, ₹1 కోటి పడిపోయింది పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇంకా కష్టం అనేది అర్థం. సో ఈ సినిమా కూడా దురందరి దెబ్బకు విలవిలలాడి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. భారీ నష్టాలు మూట కట్టుకుంది ఈ సినిమా కూడా. కొంతమంది అంటా ఉన్నారు కొన్ని చోట్ల, ఎక్కడ చిత్తూరు వెళ్తేనంట 10 మంది సినిమా థియేటర్కి 10 మంది వచ్చారని చెప్పి షోని క్యాన్సిల్ చేశారంట. మరికొన్ని థియేటర్లో 3 టికెట్లు 4 టికెట్లు, ఓవర్సీస్లో కూడా అదే పరిస్థితి అనేది విత్ ప్రూఫ్తో సహా చూపిస్తూ ఉన్నారు వాళ్ళు. అయినా కూడా వీళ్ళు నమ్మరు, లేదు ఇదంతా ఫేక్ అంటారు. వాళ్ళు సెర్చ్ చేసి, మీరైనా సెర్చ్ చేసుకోండి అయ్యా బాబు, వెతకండి పలానా థియేటర్లో ఇది లేదంటే కూడా లేదు అది అబద్ధం అంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సో ఇది పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. ఇక చాలామంది కొంతమంది మేధావులు అన్నారు వేరే టాపిక్ లేదా అని చెప్పి. ఆంధ్రప్రదేశ్లో కూటమి వచ్చిన తర్వాత రైతుల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో వాటికి సంబంధించి ఆధారాలతో సహా ఒక వీడియో పెట్టడం జరిగింది. ట్రెండింగ్ టాపిక్ కాదు, అంతకంటే సెన్సేషన్ అని చెప్పి. మరి ఆ వీడియో చూడండి, ఆ నిజాలు తెలుసుకోండి, 10 మందికి తెలియజేయండి. ఎవరైనా మీ దేవుడు, మీరు ఎవరైనా అంటారు కదా మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుపోయింది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే మీకు 100 కోటి వందనాలు, చేతులెత్తి నమస్కారం కూడా చేస్తాం.